భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ ఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు చికిత్స నిర్వహించారు. అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెయిన్ సర్జరీకి ముందు నిర్వహించిన పరీక్షల్లో ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు కూడా. బెంగాల్లో జన్మించిన ప్రణబ్ దా తన సుదీర్ఘ పొలిటికల్ కెరియర్లో ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టారు. 2013లో ప్రతిభా పాటిల్ పదవీకాలం పూర్తయిన తర్వాత రాష్ట్రపతిగా సేవలందించిన ప్రణబ్ తనదైన ముద్ర వేశారు. 2017 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్న ప్రణబ్ ట్విట్టర్ ద్వారా యాక్టివ్గా ఉన్నారు. ప్రణబ్కి 2 కుమారులు, 1 కుమార్తె. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఇస్మాయిల్, కాంగ్రెస్ పార్టీ చరిత్ర కనుక తీసుకుంటే కాంగ్రెస్లో పాలిటిక్స్ చేయడం అంత ఈజీ కాదని కూడా చెప్తారు. అటువంటి పార్టీలో ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ. ఆయన ప్రస్తుతం చూస్తున్నాం, ఆయన మృతి చెందారనే వార్త చూస్తున్నాం. ఎలాంటి సమాచారం ఇవ్వగలరు మీరు? సుదీర్ఘమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రను, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు ప్రణబ్ దా. ముఖ్యంగా ఎప్పుడైతే ఇందిరాగాంధీకి సంబంధించి నెహ్రూ చనిపోయిన తర్వాత జరిగినటువంటి పొలిటిక్స్ కావచ్చు, ఆ తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆమెకు నమ్మిన బట్టుగా ఉన్నారు. ముఖ్యంగా ఇండియా ఇందిరా అనేటువంటి ఒక టైం ఉన్నటువంటి సమయంలో కూడా చాలా కీలకమైనటువంటి సమయంలో ఆయన ఇందిరాగాంధీకి చాలా నమ్మిన బట్టుగా ఉన్నారు. చాలా విషయాల్లో ఆయన సలహాలు సూచనలు ఇందిరాగాంధీ తీసుకునేటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఇందిరా మరణం తర్వాత రాజీవ్ గాంధీ వచ్చేటువంటి ఒక క్రూషియల్ టైం. ముఖ్యంగా రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి యాక్సెప్టెన్సీ విషయంలో ఆయన కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఆయన పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాష్ట్రీయ కాంగ్రెస్ అనే ఒక పార్టీ పెట్టి మళ్ళీ ఆయనను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. బట్ ఆయన ఎప్పుడు సోనియా గాంధీ మళ్ళీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత కావచ్చు, ప్రతి సమయంలోనూ ఆయన తన రాజనీతిజ్ఞత కావచ్చు, లేకుంటే తన పరిణతితో, ముఖ్యంగా పరిణతి చెందిన రాజకీయాలతో ప్రతి సంక్షోభాన్ని చాలా ఈజీగా పరిష్కరించేటువంటి వాళ్ళు. ప్రతి విషయాన్ని మనం చూడొచ్చు. ఆయన రాష్ట్రపతి అయ్యే వరకు పూర్తి స్థాయిలో యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. యూపీఏకి సంబంధించినటువంటి దాదాపు 10 ఏళ్ల పాలన ఏదైతే ఉందో దానిలో ఎక్కువ భాగం ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కావచ్చు, అంతకుముందు ఆయన ఏవైతే పోర్ట్ఫోలియోస్ ఆయన చూశారో వాటిలో కూడా పర్ఫెక్షన్ అనేటువంటి దగ్గరికి ఆయన తన శాఖను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసేవారు. బట్ ప్రతి తనకు అప్పచెప్పిన పని కావచ్చు, అది ఎక్కడైనా రాష్ట్రాల్లో నాయకత్వానికి సంబంధించినటువంటి సంక్షోభం రావచ్చు, లేకుంటే రాష్ట్రాల్లో ఆ పార్టీకి సంబంధించి చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కావచ్చు, లీడర్షిప్ చేంజ్ చేయాల్సినట్టు కావచ్చు, ఎటువంటి ట్రబుల్ వచ్చినా కానీ ప్రణబ్ దా వైపు పార్టీ చూసేది. ముఖ్యంగా ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు ఎప్పుడైతే దేశంలో ఎటువంటి ఎదురు లేదు ఆమెకు అనేటువంటి సమయంలో కూడా ప్రణబ్ దాను ఆమె చాలాసార్లు సలహాలు అడిగేటువంటి వాళ్ళు. ఇక సోనియా గాంధీ రాజకీయాల్లోకి, యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా శరద్ పవార్ లాంటి వాళ్ళు, పిఎస్ సంగ్మా వాళ్ళు లాంటి వాళ్ళు ఆమెను వ్యతిరేకించి పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కేవలం ప్రణబ్ ముఖర్జీయే మొత్తం పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడము, సోనియా గాంధీకి సలహాలు ఇవ్వడము, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకు ఆయన పూర్తిగా తన మీద వేసుకొని మొత్తం పార్టీ కాంగ్రెస్ భారాన్ని ముందుకు నడిపించినటువంటి స్థితి. ఆ తర్వాత మనం చూడొచ్చు, కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ బయట కూడా ఆయనకు అంతే గౌరవం ఉంది. ఆ తర్వాత మనం చూడొచ్చు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా భారతరత్న ఇచ్చినటువంటి టైమింగ్ మనం చూసినా ఆయనకు ముఖ్యంగా ఒక పాలిటిక్స్లో చాలా కాలం పాటు ఒక వైరి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇటువంటి అత్యుత్తమైనటువంటి అవార్డు ఇచ్చేటువంటిది ఎక్కడ మనక్కడ. బట్ ఆయన వేరే పార్టీలో ఉన్నారు అనేటువంటి ఉండియారు చాలా కాలం పాటు తెలిసిన తర్వాత కూడా ఆయనకు భారతరత్న వచ్చింది. అదేవిధంగా రాష్ట్రపతిగా ఉన్నటువంటి సమయంలో కూడా చాలా విషయాల్లో ఆయన కొన్ని అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఏదైనా ఒక డిసెంట్ రాయాల్సినటువంటి అవసరం కావచ్చు, లేకుంటే పార్లమెంట్ ఓకే చేసిన అంశాలపైన కూడా చాలాసార్లు ఆయన తన డిసెంట్ తెలిపినటువంటి సిచ్యువేషన్. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ 50 ఏళ్ళు, దాదాపు 34 సంవత్సరాల వయసులో ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు. 1969లో మిడ్నాపూర్ నుంచి ఇండిపెండెంట్గా గెలిచారు. ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఆయనను కాంగ్రెస్ పార్టీ తన పార్టీలోకి తీసుకుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన యాక్టివ్ అయ్యారు. 4 సార్లు రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు. ఆ తర్వాత ఈ మొత్తం 50 ఏళ్ళ పొలిటికల్ కెరియర్ చూసుకుంటే, అంటే ప్రజా జీవితంలో ఉన్నటువంటి కెరియర్ చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి ఆరోపణలు లేవు. కొన్నిసార్లు ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహార తీరుపైన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, కొన్నిసార్లు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ పార్టీ నుంచి ఎప్పుడూ ఆయన పైన విమర్శలు చేయలేదు. ఆయనను బుజ్జగించి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా యూపీఏ 1, యూపీఏ 2 అధికారంలోకి రావడానికి కావచ్చు, అంతకుముందు ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత, రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్స్, ముఖ్యంగా సోనియా గాంధీ పార్టీ పగ్గాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్, చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇక నామరూపాలు లేకుండా పోతుంది అనేటువంటి టైంలో ఆయన
సోనియా గాంధీ లీడర్షిప్ తీసుకున్న తర్వాత పూర్తిగా పార్టీని ఏకతాటిపై తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకుంటారు. కేవలం మనం రాజకీయాలు మాత్రమే ప్రణబ్ గురించి మాట్లాడలేము. చాలా అంశాలు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, లేకుంటే విదేశీ విధానానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఒక పరిపాలన పరంగా చూసుకుంటే పరిపాలన పరంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, ఇటువంటి చాలా అంశాల్లో యూపీఏ హయాంలో జరిగినటువంటి చాలా సంస్కరణలో ఆయనకు సంబంధించినటువంటి మార్క్ కనిపిస్తోంది. రాష్ట్రపతిగా ఆయన ఉన్నంత కాలం డెఫినెట్గా ఏ విధంగా ప్రజా జీవితంలో ఉండాలి, ఏ విధంగా ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి అనేటువంటిది ఆయన మొత్తం తన జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణగా చూపించారని చెప్పొచ్చు. రైట్ ఇస్మాయిల్, మీరు లైవ్లోనే ఉండండి. మన కరెస్పాండెంట్ వెంకటేష్ కూడా ఢిల్లీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి వెంకటేష్తో కూడా మాట్లాడదాం. వెంకటేష్, చెప్పండి, చాలా మందికి చాలా పదవులు వస్తాయి, కానీ చాలా కొంతమంది మాత్రమే తమ మార్క్ని చూపించగలుగుతారు. అటువంటి వ్యక్తుల్లో ఖచ్చితంగా ప్రణబ్ ముఖర్జీ ఒకరని చెప్పొచ్చు. సుదీర్ఘమైన రాజకీయ జీవితం కానివ్వండి, అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ పాత్ర కానివ్వండి, ఎవరూ మర్చిపోలేరు అంత ఈజీగా. మీరు ఎలాంటి సమాచారం ఇవ్వగలరు? ఢిల్లీలో వాతావరణం ఏంటి వెంకటేష్? మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపైన ప్రముఖులంతా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో ప్రణబ్ ముఖర్జీతో తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు. తాను ఢిల్లీలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ తనకు అనేక సలహాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నటువంటి సందర్భం మనం కూడా చూసాం. సో ఒక ప్రత్యేకమైనటువంటి బాండింగ్ వారిద్దరి మధ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రణబ్ ముఖర్జీ మధ్య ఉంది. ఆ తర్వాత అనేక పరిణామాల్లో కూడా అనేక కీలక సందర్భాల్లో క్లిష్టమైనటువంటి సమయాల్లో కూడా ప్రణబ్ ముఖర్జీ తనకు అనేక విలువైనటువంటి సలహాలు ఇచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఆ తర్వాత క్రమంలో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఆయన రిటైర్ అయిన తర్వాత, ఆయన పదవి విరమణ చేసిన తర్వాత ఆయన మెల్లమెల్లగా ఆర్ఎస్ఎస్ భావజాలం వైపు నడిచారనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ అయినటువంటి నాగ్పూర్కు స్వయంగా వెళ్ళడం, అక్కడ సందర్శించడం, నాగ్పూర్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగం, ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ ఆయన పైన విమర్శలు కూడా చేసినటువంటి సందర్భం అనే విషయం. సో కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత కాలం ఆయన చాలా ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్ పార్టీని ఒక బలమైనటువంటి శక్తిగా, బలమైనటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ యూపీఏ ప్రభుత్వంలో నిలబెట్టడానికి చాలా కృషి చేశారు. విదేశాంగ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి సేవలు మాత్రం చాలా విలువైనవి. మనం చూసాం, తెలంగాణ యాజిటేషన్ సమయంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీకి స్వయంగా ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షత వహించినటువంటి సందర్భం అని చూసాం. 3 సభ్యులతో కమిటీ వేశారు. ఆ సందర్భంలో ఫస్ట్ యూపీఏ టైంలో దానికి ప్రణబ్ ముఖర్జీ చైర్మన్ గా ఉండగా దయానిధి మారన్ ఒక సభ్యుడు, మరొకరు రఘువంశ్ ప్రసాద్, ముగ్గురితో ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కమిటీ వేశారు, 3 మెన్ కమిటీ. దానిపైన ప్రణబ్ ముఖర్జీ సుదీర్ఘకాలం అనేక పార్టీలతో కూడా చర్చలు జరిపినటువంటి సందర్భం చూసాం. సో క్లోజ్ గా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రణబ్ ముఖర్జీతో ఉన్నటువంటి సంబంధం చాలా సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది. మన తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అనేక పార్టీల నాయకులతో కూడా ప్రణబ్ ముఖర్జీని కలిసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నటువంటి సందర్భం. నిజానికి ప్రణబ్ ముఖర్జీ వ్యవహార శైలి కానీ, పనితీరు కానీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మనం చాలా సందర్భాల్లో నేను కవరేజ్ కూడా చేశాను. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తర్వాత ఆయనను ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం కూడా నాకు దక్కింది. స్వయంగా ఆయన ఇంట్లో ఆయనను ఇంటర్వ్యూ చేసేటువంటి అవకాశం దక్కింది. ఆ సమయంలో తెలంగాణ అంశంపై ప్రశ్నించినప్పుడు డెఫినెట్ గా దీనిపైన కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశాన్ని కూడా నా ఇంటర్వ్యూలో ప్రణబ్ ముఖర్జీ వెల్లడించినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తం ఈ యూపీఏ టైంలో, యూపీఏ 1, యూపీఏ 2 టైంలో మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి కన్సల్టేషన్స్ అన్నింటి కూడా ప్రణబ్ ముఖర్జీ ప్రధానమైనటువంటి ఒక కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. అన్ని కార్యక్రమాలు కూడా, అనేక అపాయింట్మెంట్లను కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన అపాయింట్మెంట్స్ అని కూడా అర్ధరాత్రి 11 గంటలకు 12 గంటల సమయంలో అర్ధరాత్రి వరకు ఆయన అపాయింట్మెంట్లు ఇచ్చేవారు. సో మొత్తం ఉదయం వేళలంతా కూడా పూర్తిగా మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తుండేవారు, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తుండేవారు. సాయంత్రం తర్వాత 9-10 తర్వాత మొత్తం పార్టీలో ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ, ట్రబుల్స్ ను వాటన్నిటిని పరిష్కరించేటువంటి బాధ్యతలు తీసుకునేవారు. ఆ సందర్భంలో నిజానికి 2009 తర్వాత ముఖ్యమంత్రిగా ఆ సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత
ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఒక టర్బులెంట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. పెద్ద ఎత్తున రాష్ట్రంలో తెలంగాణ యాజిటేషన్ ఏర్పడడం, ఆ తర్వాత అనేక పరిణామాలు దినదినం ప్రతిరోజు పెద్ద ఎత్తున యాజిటేషన్స్ ఉన్నటువంటి సమయంలో ప్రతిరోజు ప్రణబ్ ముఖర్జీతో కలిసేందుకు ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అటు ఆంధ్ర కాంగ్రెస్ నేతలు వరుసగా ప్రణబ్ ముఖర్జీ ఇంటికి వెళ్లేవారు, క్యూ కట్టేవారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా ఇటు ఆంధ్ర వైపు ఇటు తెలంగాణ వైపు రెండు వైపు కూడా వివరించినటువంటి సందర్భం మనం చూసాం. ఆయన అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా కాంగ్రెస్ నాయకులతో, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపేవారు. ఆ సమస్యలన్నిటిని కూడా వాటికి క్రోడీకరించి వాటిని ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి బ్రీఫ్ చేసినటువంటి సందర్భం చూసాం. సో ఆయన ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా ఈ కార్యక్రమాలని, రాజకీయ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా ఒక ట్రబుల్ షూటర్ గా మొదటి నుంచి మనం వింటున్నాం. ఆయన ఒక ట్రబుల్ షూటర్ గా కాంగ్రెస్ పార్టీకి ఒక ఎనలేని సేవలు అందించారు. తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో కూడా ప్రణబ్ ముఖర్జీ తన వంతు పాత్ర పోషించి కాంగ్రెస్ నాయకులతో నచ్చజెప్పడం కానీ, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయ్యేటువంటి సమయంలో కూడా అన్ని పార్టీలతో మాట్లాడడం కానీ, వివిధ పార్టీలకు సంబంధించి తెలంగాణ ఫార్మేషన్ కి సంబంధించినటువంటి సందర్భంలో ఒక 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ అనేక పార్టీలకు సంబంధించి చిన్న చిన్న పార్టీలతో లెటర్లు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీకి సమర్పించడం, ఇలా తెలంగాణ సమస్య పరిష్కారంలో ప్రణబ్ ముఖర్జీ తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన చేసినటువంటి సేవలు ఒకవైపు రాజకీయంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం, మరొక వైపు అడ్మినిస్ట్రేటర్ గా, ఒక ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ గా, ఒక ఖచ్చితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసి ఒక పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక శాఖలో ప్రత్యేకించి ఆయన ఉన్నటువంటి సమయంలో దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒకవైపు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ కార్యకలాపాలను కూడా చాలా ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ గా ఆయన ముందుకు తీసుకెళ్లారు. నిజానికి ఇప్పుడు అమలవుతున్నటువంటి జీఎస్టీకి సంబంధించినటువంటి అనేక కసరత్తులు కూడా ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీయే ఆ జీఎస్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ, జీఎస్టీకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ డిస్కషన్స్, వాటికి సంబంధించి అన్ని అంశాలను కూడా ప్రణబ్ ముఖర్జీ చేశారు. ఆ తర్వాత కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా జీఎస్టీకి సంబంధించినటువంటి ఒక కొత్త టాక్సేషన్ సిస్టమ్ ను దేశమంతా కూడా 1 కంట్రీ 1 ట్యాక్స్ అనేటువంటి దిశగా తీసుకెళ్లడంలో ప్రణబ్ ముఖర్జీ చేసినటువంటి సేవలు మాత్రం మరువలేని. ఆ అంశానికి సంబంధించి 2017లో ఈ జీఎస్టీని రోల్అవుట్ చేసిన సమయంలో స్వయంగా రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెంట్రల్ హాల్లో దీన్ని ప్రారంభించినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ సందర్భంలో రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఇద్దరి మధ్య చాలా అన్యోన్యమైనటువంటి సంబంధం ఉంది. ఆయన ఒక గురువు లాంటి వారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సందర్భాల్లో కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. సో ఆయన రాష్ట్రపతిగా దిగిపోయిన తర్వాత కూడా జనరల్ గా ఒక పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తికి వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు భారతరత్న ఇవ్వడము, ఒక అత్యున్నత పురస్కారం ఇవ్వడం అన్నది మనం చూసుండం. కానీ ఒక ప్రణబ్ ముఖర్జీ విషయంలో మాత్రం ఎన్డీఏ గవర్నమెంట్ ఆయనకి భారతరత్న ప్రకటించడం, ఖచ్చితంగా మనం రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఎన్నికను కూడా దీనికి ఒక సింబల్ గా మనం చూడొచ్చు. ఆయన ఒక రాజకీయాల్లో ఒక అజాత శత్రువుగా మనం చేయవచ్చు. అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్, రాజకీయాలకు అతీతంగా అనేక పార్టీలు కూడా ఆయన రాష్ట్రపతి ఎన్నిక సమయంలో సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ పోటీ చేస్తుంటే ఆయనకు నేరుగా ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు సపోర్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. సో కట్టింగ్ అక్రాస్ ద పొలిటికల్ పార్టీస్ ఆయనకు మంచి సపోర్ట్ ఉంది. ప్రణబ్ ముఖర్జీ ఒక రాజనీతిజ్ఞుడు, ఒక స్టేట్స్మెన్షిప్ అనేటువంటి పేరుంది. సుదీర్ఘకాలం భారత రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఇందిరాగాంధీ క్యాబినెట్ లో తనదైనటువంటి ముద్ర వేశారు. బ్రీఫ్ పీరియడ్ కొంతకాలం రాజీవ్ గాంధీతో ప్రణబ్ ముఖర్జీకి కొంత పొసగలేదు. ఆ సమయంలో ఆయన స్వయంగా ఒక కొత్త పార్టీ, రాష్ట్రీయ కాంగ్రెస్ అనేటువంటి ఒక వేరే పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరారు. రాజీవ్ గాంధీతో మళ్ళీ ఆయనకు సంబంధం ఏర్పడినటువంటి పరిస్థితి. పివి నరసింహారావు క్యాబినెట్ లో కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భం. సో గాంధీ కుటుంబంతో చాలా క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేశారు. నిజానికి చాలా మంది అభిప్రాయపడుతుంటారు ప్రధానమంత్రి కావడానికి ఉన్నటువంటి అన్ని అర్హతలు కూడా ప్రణబ్ ముఖర్జీ ఉన్నాయి. కానీ ఆయనకు సోనియా గాంధీ విశ్వాసాన్ని, ప్రధానమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి అవసరమైన సోనియా గాంధీ విశ్వాసాన్ని చూరగొనడంలో మాత్రం కొంత ఆయన విఫలమయ్యారు. దాని కారణంగానే ఆయనకు పదవి దక్కలేదనేటువంటి మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో చాలా మంది నేతలు చెప్తుంటారు. సో కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీకి అతీతంగా అనేక రాజకీయ పార్టీలతో, నిజానికి రాష్ట్రపతిగా ఆయన ఎన్నికైనటువంటి సమయంలో నేను ఆయనను ప్రశ్నను అడిగాను, మీకు అన్ని రాజకీయ పార్టీల నుంచి సపోర్ట్ వచ్చింది, సో దానికి ఆయన
ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి రాజకీయ పార్టీల వివిధ నాయకులతో ఉన్నటువంటి సంబంధాలు అవన్నీ కూడా తనకు సహాయం చేశాయి. శివసేన లాంటి పార్టీ కూడా ఆ సందర్భంలో నేరుగా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికయ్యేందుకు ఆయనకు అనుకూలంగా ఓటు వేసినటువంటి సందర్భం మనం చూసాం. సో ఇలా అనేక రాజకీయ పార్టీలు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికాయి. ఆయన లోపల ఉన్నటువంటి ఒక రాజనీతిజ్ఞుడు, అటువంటి వ్యక్తికి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనేటువంటి దిశగా అనేక రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. మీరు చెప్పినట్టు వెంకటేష్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక 4 జనరేషన్ లీడర్స్ని ఆయన చూశారు. ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీతో విభేదాలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత వాళ్ళు మంచి సఖ్యతగానే ఉన్నారు. మా తర్వాత సోనియా గాంధీ వరకు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఉన్నా కూడా ఏ ఒక వర్గము కాదు నేను అని ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళగలగడంలో కూడా చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అంటే కేవలం ఒక ఆయన వర్గానికి సంబంధించిన నాయకుడు, ఒక వ్యక్తికి సంబంధించిన నాయకుడు కాదు. ఆయన పూర్తిగా భారత రాజ్యాంగాన్ని అవపోసన పట్టినటువంటి ఒక రాజనీతిజ్ఞుడిగా మనం చెప్పొచ్చు. ఒక వ్యక్తికి ఆయన అనుచరుడుగా మారిపోవడం, ఆయనతో వెంకటేష్ ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి. వెంకటేష్, మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. జానారెడ్డి గారు, ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం తెలంగాణ ఇష్యూకి సంబంధించి. ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి రెగ్యులర్ గా వెళ్లేవారు. రాత్రి 11-12 వరకు అపాయింట్మెంట్స్ ఇచ్చేవారు, ఆయన మాట్లాడేవారు అని చెప్తున్నారు. మీకు ఎటువంటి బంధం ఉందండి ఆయనతోటి? ప్రణబ్ ముఖర్జీ గారు ఆకస్మిక మరణం మా అందరికీ హృదయ విదారకమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియజేయటంతో పాటు వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని చెప్తాను. అదేవిధంగా వారితో ఉన్నటువంటి అనుబంధం నాకు చాలా విడదీయనటువంటిది. ఆయన అంత పెద్ద హోదాలో కూడా అనేక సార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాతో పాటు ఉన్నటువంటి డెలిగేట్స్ కు అనేక సార్లు సమయం ఇవ్వటంతో పాటు గంటల తరబడి డిస్కషన్ చేసినారు. అంతేకాదు ఒకనాడు ఇప్పుడే చెప్తున్నాను ఒక మిత్రులకు, రాత్రి 11 నుండి 1 గంట వరకు ఈ విషయం మీద డిస్కషన్ చేసి ఆఖరికి మీరు ఒక్క మాట మేడం తోటి మాట్లాడి మేడం తోటి ఒక యాక్సెప్టెన్స్ ఏర్పాటు చేయండి, మేమంతా రెడీగా ఉన్నామని చెప్పి నాకు హామీ ఇచ్చినాడు. దాని ప్రకారం వారిచ్చిన సలహా మేరకు సోనియా గాంధీని ఒప్పించడానికి నేను నా మిత్రులు చాలా కృషి చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాను. అంతేవిధంగా రాష్ట్రపతి అయిన తర్వాత కూడా ఆయన అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చినప్పుడు అనేక వందల మందిలో ప్రత్యేకంగా నా పేరు పెట్టి పిలిచి దగ్గరికి ఆశీర్వదించినటువంటి యొక్క సంఘటన సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు తెలియజేసినాడు. ఈ విధంగా ఆయన ఆత్మీయ అనుబంధాన్ని మర్చిపోలేనటువంటిది. ఇదే క్రమంలో ఆయన వివిధ హోదాల్లో సెంట్రల్ మినిస్టర్ గా, ఫైనాన్స్, ఫారిన్, ఇతర అనేక పదవులను నిర్వహించడంతో పాటు అంతర్జాతీయంగా కాంగ్రెస్ పార్టీకి ఘనకీర్తిని తెచ్చినటువంటి, ఆ తర్వాత ప్రభుత్వాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఆఖరికి వివిధ హోదాలతో పాటు హైయెస్ట్ హోదాని కూడా పూర్తి చేసి ఇవాళ ఆయన ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మహనీయుడు. ఆ విధమైనటువంటి ఈ ఆత్మీయ సంబంధాన్ని మేము పదే స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన నిర్వహించిన పాత్ర, సహకరించిన విషయం తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ప్రజల పక్షాన కూడా నేను ఒకసారి ఆయనకు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. జానారెడ్డి గారు, మీరు రాష్ట్ర స్థాయిలో పలు కీలకమైన పోస్టుల్లో పనిచేశారు. అక్కడ సెంటర్లో ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నప్పుడు ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు కదా ప్రధానంగా, ఎందుకు ఆ పేరు వచ్చింది ఆయనకి? ఇటువంటి జటిలమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఇటు దేశానికి జటిలమైనటువంటి సమస్యలు కానీ లేక సంక్షోభ సమస్యలు కానీ పార్లమెంట్ లో వివిధ పక్షాల నుంచి వచ్చేటువంటి యొక్క వ్యతిరేకతలను సమన్వయం చేస్తూ, ఇటు పార్టీలో సమన్వయం చేస్తూ, ప్రతిపక్షాలను సమన్వయం చేస్తూ, ఆ తర్వాత ఆ సమస్యను పరిష్కరించడంలో ఆయన అగ్రగణ్యుడు. అందుకు అనేక సమస్యలను పరిష్కరించే దాంట్లో
ఆయన భోజనం చేసినటువంటి విషయాన్ని బట్టి ఆయన ట్రబుల్ షూటర్ గా ఆయనకు పేరు వచ్చిందని మీకు తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నమస్కారమ్మా. ఒక విషాదమైన వార్త వింటున్నాం మనం, ప్రణబ్ ముఖర్జీ గారు మృతి చెందారనే వార్త. మీకు ఎలాంటి అనుబంధం ఉందండి ఆయనతో? ముందుగా అమ్మ, ప్రణబ్ ముఖర్జీ గారు ఈ దేశంలో అత్యంత ఉన్నత పదవుల్లో అద్భుతంగా పనిచేశారు. భారతరత్న ప్రణబ్ ముఖర్జీ గారు భారత రాష్ట్రపతిగా, ఆర్థిక శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా వారు చేసిన హిస్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు దిస్ కంట్రీ విల్ ఫర్ ఎవర్ బి రిమెంబర్డ్. అదేవిధంగా వారు వేరు వేరు సమయాల్లో లోక్సభలో, రాజ్యసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ గా ఉంటూ హీ రియల్లీ ప్రమోటెడ్ డెమోక్రసీ ఇన్ దిస్ కంట్రీ. మరి నా వ్యక్తిగత అనుభవం అంటే, నేను ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రం క్రియేషన్ అప్పుడు జనవరి 2010లో, నేను నాకు గుర్తున్న వరకు జనవరి 5, 2010లో చిదంబరం గారి ఆల్ పార్టీ మీటింగ్ అయింది, కేంద్ర హోంశాఖ మంత్రి ఆల్ పార్టీ మీటింగ్. నేను కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని. అయితే ఆ మీటింగ్ ముందు, ఆ మీటింగ్ రోజు, ఆ మీటింగ్ తర్వాత వారితో అనేక సందర్భాల్లో అనేక గంటలు ఆ విషయాన్ని చర్చించడం జరిగింది, క్రియేషన్ ఆఫ్ సపరేట్ తెలంగాణ స్టేట్ విషయంలో. అదేవిధంగా వారు లాస్ట్ విజిట్ రాష్ట్రపతి నిలయానికి వచ్చినప్పుడు నేను, నా సతీమణి పద్మావతి గారు వారిని కలవడం జరిగింది. ఆ రోజు సరే, అప్పుడు అంతకుముందే వారి సతీమణి చనిపోయి ఉండే, వారు కొంత బాధలో ఉండే. సరే, వివిధ అంశాలు మాట్లాడుతూ నాకు ఒక విషయం చెప్పారు. ఆ రోజు వారు 50 ఏళ్ల వయసు చేరక ముందే భారతదేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారని. ఆ విధంగా ఆ రోజు వారు అనేక అనుభూతులు, సరే వారి అనుభూతులు నాతో పంచుకున్నారు. ఈ మధ్య పివి నరసింహారావు గారి శత జయంతి వేడుకలకి వారి రికార్డెడ్ వీడియో పంపించడానికి నేను వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. బహుశా పివి నరసింహారావు శత జయంతి వేడుకలకి మా కార్యక్రమంలో వారు మాట్లాడింది బహుశా వారి చివరి ప్రసంగం అయిండొచ్చు. మరి అత్యంత బాధాకరం. మరి ఒక గొప్ప మనిషి, ఒక మహానాయకుడు. వి విల్ మిస్ హిమ్, వి పే అవర్ రెస్పెక్ట్స్. అండ్ వారి పిల్లలు కూడా, అభిజిత్ గాని, శర్మిష్ఠ గాని నాకు మంచి స్నేహితులు. ఐ కన్వే మై సింపతీస్ అండ్ డీప్ కండోలెన్సెస్. ఉత్తమ్ గారు, రాష్ట్రపతిగా ఆయన ఎన్నికైన టైంలో కూడా పార్టీలకు అతీతంగా ఆయన సపోర్ట్ చేశారు అని చెప్తారు. ఆ విషయాన్ని ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు కూడా. శివసేన లాంటి పార్టీ కూడా మద్దతు ఇచ్చింది ఆయనకని. అవునమ్మా, ఆయన హార్డ్ కోర్ కాంగ్రెస్ మెన్ అయినా సరే, ఒక స్టేట్స్మెన్ లాగా వివిధ పార్టీలతో కూడా మంచి సంబంధాలు ఉండేవి. దట్ అది వారి ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అయింది. అండ్ ఎనీవే, ఐ థింక్ ఎవ్రీబడి విల్ మిస్ హిమ్. వి సే రెస్ట్ ఇన్ పీస్ ప్రణబ్ దాదా. కాంగ్రెస్ పార్టీలో ఒక 2-3 జనరేషన్ లీడర్షిప్ ని సెంట్రల్ లెవెల్లో చూసిన వ్యక్తుల్లో ప్రణబ్ ముఖర్జీ గారు ఒకరు అనుకుంటా కదండి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. అన్డౌటెడ్ గా వారు ఒక యంగ్ 40-45 ఇయర్స్ లో ఇందిరాగాంధీ గారు వారిని పికప్ చేసినప్పటి నుండి వారు భారత రాష్ట్రపతి అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా డెలికేట్ ఇష్యూస్, సెన్సిటివ్ ఇష్యూస్ అన్ని కూడా ఎక్కువ శాతం వీరే హ్యాండిల్ చేసేవారు. అండ్ చాలా లేట్ గా పనిచేసేవాడు. ఆయన మీటింగ్స్ రాత్రి 11, 12, 1 గంటల వరకు కూడా అయ్యేవి. మరి ఆయన వయసు మీద పడ్డ చాలా కష్టపడి పనిచేసే మనస్తత్వం అని చెప్పి కూడా నాకు ఈరోజు గుర్తొస్తుంది. ఓకే, రైట్ ఉత్తమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఒక సాధువులా ఆయన భరతమాతకు సేవలందించారని ప్రశంసించారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని ట్వీట్ చేశారు రాష్ట్రపతి.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి సానుభూతి తెలిపారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్ ముఖర్జీ నెహ్రూ కుటుంబంలోని 3 తరాలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో వెలిగినప్పటికీ రాజీవ్ గాంధీ హయాంలో పార్టీకి దూరమయ్యారు. అయితే రాజీవ్ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పీవీ క్యాబినెట్లో కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రణబ్దా క్రమక్రమంగా పలు కీలక శాఖల్లో మంత్రిగా సేవలందించారు. ప్రధాని రేసులో పలుసార్లు నిలిచినప్పటికీ ప్రణబ్కు నిరాశే మిగిలింది. అయితే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నంబర్ 2గా వెలిగారు ప్రణబ్ ముఖర్జీ. 2004లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాతి కాలంలో విదేశీ, రక్షణ, ఆర్థిక శాఖల్లో మంత్రిగా తనదైన ముద్ర వేశారు. 2008లో పద్మవిభూషణ్, 2019లో భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్ ముఖర్జీకి పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైన స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆయనకు ఎవరూ సాటి రారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇప్పటి వరకు కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఆయన 13వ రాష్ట్రపతిగాను తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా 1998లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికవడంలో కీలక పాత్ర ప్రణబ్దే. 2017లో రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ పోటీకి నిరాకరించిన ప్రణబ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా ఆర్ఎస్ఎస్ తరపున సభలో పాల్గొని ప్రసంగించిన తొలి భారత రాష్ట్రపతిగా ఘనత సాధించారు ప్రణబ్ ముఖర్జీ. దేశ రాజకీయాల్లో ఒక అరుదైన వ్యక్తిత్వం. ఆర్థిక, విదేశాంగ, రక్షణ, వాణిజ్యం ఇటువంటి భిన్నమైన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన సామర్థ్యం, 6 దశాబ్దాల రాజకీయ జీవితంలో స్ఫూర్తిదాయక వ్యవహార శైలితో ఆదర్శంగా నిలిచిన మహామనీషి. రాజనీతిజ్ఞుడిగా, దౌత్యవేత్తగా, రచయితగా, జర్నలిస్టుగా, అధ్యాపకుడిగా అవకాశం దొరికిన ప్రతి రంగంలో సత్తా చాటుకున్న సమర్థుడు. ఆయనే బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రణబ్ ముఖర్జీ. సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్రభాకర్ గారు చెప్పండి, ఇవాళ చూస్తున్నాం ప్రణబ్ ముఖర్జీ మృతి చెందిన వార్త. మీకు ప్రత్యేకంగా ఆయనతో ఎలాంటి అనుబంధం ఉంది? మేము 2009 పార్లమెంట్ ఎన్నికయ్యే నాటికి ప్రణబ్ ముఖర్జీ గారు పార్లమెంటరీ లీడర్గా, ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ నుంచి రావడం కారణంగా పార్లమెంటరీ నాయకుడిగా ప్రణబ్ ముఖర్జీ గారే పార్లమెంటరీ మొత్తాన్నిగా నడిపేవారు. వారి దగ్గర మేము కొత్తగా పార్లమెంట్ సభ్యులు అనేక రాజకీయ అనుభవాలు నేర్చుకునే అవకాశం పార్లమెంటరీ వ్యవస్థలో. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కూడా వారి దగ్గర నుంచే వారు మా 15వ లోక్సభ కాంగ్రెస్ ఎంపీలందరితో కూడా అనేకమైనటువంటి స్ఫూర్తిదాయక అంశాల పట్ల మాకు అవగాహన కల్పించేవారు. కానీ కొన్ని సందర్భాల్లో వారితో చివాట్లు కూడా గట్టిగా మాపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కూడా పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో తెలంగాణ ఆకాంక్షను వెలుబుచ్చే సందర్భం లోపల మీరు పార్లమెంటరీ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా మీ ఆకాంక్షలు చెప్పాలి అనే విధంగా కూడా చెప్పేవారు. సో పార్లమెంటరీ పట్ల వారికి ఉన్నటువంటి ఆప్యాయత, రెస్పెక్ట్ ఏదైతే ఉందో వారికి ఆ గౌరవం అనేటువంటిది ఎనలేదు. ఎవ్వరు కూడా నేను పార్లమెంటరీ వ్యవస్థలో అన్ని శాఖల పట్ల, వ్యవస్థ పట్ల మొత్తం అవగాహన కలిగిన వ్యక్తి. ఏ రాష్ట్రంలో అంటే పార్లమెంటరీ వ్యవస్థ ఒకవైపు అయితే రాజ్యాంగ సంక్షోభం కావచ్చు, రాజ్యాంగం మీద ఉన్న అవగాహన కావచ్చు, అనేక రకాలుగా పట్టున్నటువంటి వ్యక్తిగా ఏ అంశానైనా పార్లమెంట్ లో ప్రొసీడింగ్ ద్వారా ప్రభుత్వానికి ఒక ఉక్కు కవచం లాగా పనిచేసేటువంటి వ్యక్తి. అంతేకాక పార్టీ పరంగా కూడా రాష్ట్రంలో ఎక్కడైనా సంక్షోభం కలిగితే ముఖ్యమంత్రుల మార్పు విషయం కావచ్చు, ఇంకేదైనా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా ట్రబుల్ షూటర్గా ప్రణబ్ ముఖర్జీ గారు ఉపయోగపడేవారు. వారు తెలంగాణ ఏర్పాటు సందర్భించిన విషయం లోపల కూడా మరి తెలంగాణ పార్లమెంట్ సభ్యులందరూ కూడా మేమందరం వారి దగ్గర అనేకంగా నేర్చుకున్నాం, ఉద్యమ స్ఫూర్తిని నేర్చుకున్నాం. వారి మరణం తీవ్రంగా మరి అందరినీ కలిసివేసింది. వారి మరణం పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. తెలంగాణ సీనియర్ నేత డి శ్రీనివాస్ గారు కూడా మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం డిఎస్ గారు. హలో, నమస్తే డి శ్రీనివాస్ గారు.
నమస్కారం అమ్మా. శ్రీనివాస్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారి పాత్ర తెలంగాణ ఏర్పాటులో కూడా ఆయనది కీలకమైన భూమిక అంటారు. మీరు పలు పదవుల్లో పనిచేశారు ఇక్కడ కాంగ్రెస్ కి సంబంధించి. సో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది ఆయనతోటి? ఆయనతో నాకున్న అనుబంధం ప్రపంచానికి తెలుసమ్మా, మీకు కూడా తెలుసు. తెలంగాణ ఏర్పాటులో కూడా వర్కింగ్ కమిటీలో పెట్టే రెజల్యూషన్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఆయన పక్కనే ఉన్నాను. నాకు ఎంతో అనుబంధం ఉండే ఆయనతో. ఇవాళ కాదు, 35-40 years ఉండే అనుబంధం ఉండే. నా అనుబంధము మీకు చాలా క్లియర్గా ఆయన నా శక్తి పూర్తికి నన్ను నా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించడానికి ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్గా పనిగట్టుకొని ఆ రిక్వెస్ట్ మేరకు ఆయన నిజామాబాద్ దానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి, అదే రోజు నా రిక్వెస్ట్ మేరకు ఆయన పాస్పోర్ట్ ఆఫీస్ కూడా శాంక్షన్ చేసి నిజామాబాద్కి అది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్. దాన్ని బట్టి చూస్తా అదే రోజు మహాత్మా గాంధీ గారిని మరి పండిత్ నెహ్రూ గారి యొక్క నూతనంగా పెట్టిన బ్రాంజ్ స్టాచ్యూస్ ఇనాగ్రేట్ చేసి వెళ్ళడం జరిగింది. దాన్ని బట్టి ఆయనకు నా పట్ల ఉన్న ఆత్మీయత, ప్రేమ అనేది చాలా తెలుస్తూ ఉంది. ఈ రోజు నా సొంత తండ్రిని ఓడగొట్టుకున్నట్టు బాధగా ఉంది. ఎంతో ఆయన యొక్క సేవలు ఈ దేశానికి మరవలేనివి, మామూలు సేవలు కాదు. గొప్ప మేధావి, ఎంతో ఈజీగా గ్రాస్ చేసేవాడు, విషయాన్ని ముక్కు సూటిగా మాట్లాడేవాడు. ఎవరికైనా ఏదైనా ముక్కు సూటిగా జవాబు చెప్పేవాడు, ముక్కు సూటిగా సలహా చెప్పేవాడు. తప్పు చేస్తే డైరెక్ట్ గా అది తప్పు అని చెప్పేవాడు. అటువంటి మనిషి, అంత స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఈ రోజు మనకు లేకపోవడము చాలా దురదృష్టకరము. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా నేను వ్యక్తిగతంగా ఇటీవలనే 4-5 days దాకా ఆయన కూతురుతో కొడుకుతో కూడా మాట్లాడడం జరిగింది. అప్పటికే ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు. ఈ రోజు ఆయన కోల్పోవడం చాలా బాధాకరం. శ్రీనివాస్ గారు, తెలంగాణ ఏర్పాటు విషయంలో కన్సల్టేషన్స్ అన్ని ఇటు ఏపీకి సంబంధించి కానీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ రెగ్యులర్గా ఆయన కలవడానికి వెళ్ళేవారట. ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా మాతో షేర్ చేసుకోగలరా? కొంతవరకు షేర్ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదమ్మా, కొన్ని విషయాల్లో కష్టము. అయితే ఆయన ఇన్ జనరల్ గా నేను చెప్పాలంటే తెలంగాణ ఇష్యూలో ప్రో తెలంగాణ అయితే ఉండే ఆయన నార్మల్ గా ప్రతి విషయం నాకు చెప్పేవాడు, నాతో ఓపెన్ గా డిస్కస్ చేసేవాడు, నా పట్ల ఎంతో విశ్వాసం చూపించేవాడు. నేను కూడా ఆయనకు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ లోనే నేను ఆయనకు చెప్పేవాడిని. ఫైనల్ గా తెలంగాణ ఫార్మేషన్ చేస్తుంది అనే రెజల్యూషన్ పాస్ చేయడము, ఆ రెజల్యూషన్ డ్రాఫ్టింగ్ లో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉంటే దాంట్లో టీఆర్ఎస్ తరఫున కూడా రిక్వెస్ట్ ఉన్నట్టు కేసీఆర్ గారిని, ఆర్ నరేంద్ర గారిని ఆ రోజు ఢిల్లీలో ఆయన ఎంపీగా ఉండే కనుక ఆయన చెప్పారు. కాంగ్రెస్ తరఫున నేను సంతకం పెట్టాను. ఆ రెజల్యూషన్ మీద కూడా మేము ఇద్దరు సంతకం పెట్టడం జరిగింది. నేను ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నానో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు. ఆయన భూమిక అనేది, ఆయన అంత పెద్ద మనిషి అయినా చిన్న పని చేయడానికి కూడా ఎప్పుడు కూడా ఆయన వెనకాడలేదు. చాలా గొప్ప మహోన్నతమైన వ్యక్తి. థ్యాంక్ యూ డిఎస్ గారు, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే ధర్మాన గారు. నమస్కారం. ఒక విషాదమైన వార్త చూస్తున్నాం. మీరు సుదీర్ఘకాలం పార్టీలో పనిచేశారు. ఆయనతో మీకు ఎట్లాంటి అనుబంధం ఉందండి? సో నాకు వ్యక్తిగతంగా అనుబంధం అనే దానికంటే ఒక జాతీయ వాదం కలిగినటువంటి గొప్ప నాయకుడిని దేశం కోల్పోయిందని నేను అభిప్రాయపడుతున్నాను. భారతదేశ స్వరూపాన్ని, భారతదేశ జీవన విధానాన్ని, రకరకాల మతాలు, దాని మధ్య ఉన్నటువంటి సారూప్యత, ఇవన్నిటిని వంట పట్టించుకొని పూర్తి అవగాహన కలిగినటువంటి ఒక జాతీయ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ గారమ్మ. మేధావి. కాంగ్రెస్ పార్టీతో అతనికి ఉన్న అనుబంధం గొప్పది. అన్ని కాలాల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ ద్వారా దేశానికి అనేక సందర్భాల్లో ఆయన మేధావితనం ఉపయోగపడింది. గొప్ప నాయకుడిని ఆ తరం నుంచి మనం కోల్పోయినామని చెప్పక తప్పదు. నేను కూడా అనేక సార్లు రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత నేను 1-2 సార్లు ప్రభుత్వం తరఫున ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం ఆయన్ని కలవడం జరిగింది. అలాగే ఆయన శ్రీకాకుళం జిల్లాకు ఒక ఇనాగరేషన్కు ఇక్కడికి వచ్చారు. నేను అప్పటి ఉన్న రెవెన్యూ మంత్రిగా ఆయనతో అకంపెనీ అయి ఆ రోజంతా ఆయనతో ఉండడం జరిగింది.
తర్వాత అనేక సందర్భాల్లో అతనితో చూసినప్పుడు ఎలాంటి విషయాన్నైనా ఏంటి అహం లేకుండా ఎలాంటి వ్యక్తులనైనా ఆ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి టైం ఇచ్చి అవగాహన చేసుకుని చక్కగా వివరించి చెప్పేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు భారతదేశం కోల్పోయిందని నేను అభిప్రాయపడుతున్నానమ్మా. నా విచారాన్ని వ్యక్తం చేయడం, వారి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నానమ్మా. ధర్మన్ గారు, చాలా తక్కువ మంది లీడర్స్ పార్టీలకు అతీతంగా పేరు తెచ్చుకుంటారు, స్టేట్స్మన్ అనిపించుకుంటారు. అటువంటి వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని చెప్తారు చాలా మంది. అది భారతరత్న అందుకున్న టైంలో కానీ, రాష్ట్రపతి అయిన టైంలో కానీ ప్రూవ్ అయింది కూడా. మీరేమంటారండి? అందుకని అంటున్నా, జాతీయవాదం ఉన్నది, అది పార్టీలకు అతీతం అని ఎవరు అంటారు, కానీ దానికంటే గొప్ప పదం జాతీయవాదం. జాతీయవాదం ఇవన్నిటికంటే గొప్పదమ్మా. జాతీయవాదం ముందు పార్టీలు, ఈ భావజాలాలు ఇవి ఆగవు. అందుకని అన్నాను జాతీయవాది అని అర్థం. జాతీయవాది ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని ఆ జాతి కోసం, ఆ దేశం కోసం, ఆ దేశ సాంప్రదాయాల కోసం, ఆ దేశ పరువు మర్యాదల కోసం, ప్రజల యొక్క జీవన ప్రమాణాల కోసం వాళ్ళు ఇది పడుతుంటారు, తాపత్రయపడుతుంటారు. అందుకే అతను పార్టీలకు అతీతంగా అవన్నీ అంటే ఆ జాతీయవాదం ఉండడం వల్లనే. జాతీయవాదం ముందు పార్టీలు అనేవి చాలా చిన్నవమ్మా, నా అభిప్రాయం ప్రకారం. ఓకే, థ్యాంక్ యూ ధర్మాన ప్రసాదరావు గారు. 5 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్ ముఖర్జీ నెహ్రూ కుటుంబంలోని 3 తరాలకు సన్నిహితుడు. ఇందిరాగాంధీ హయాంలో వెలుగు వెలిగినప్పటికీ రాజీవ్ గాంధీ హయాంలో పార్టీకి దూరమయ్యారు. అయితే రాజీవ్ హత్య తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో పీవీ క్యాబినెట్లో కీలక బాధ్యతలు చేపట్టారు. క్రమక్రమంగా పలు కీలక శాఖల్లో మంత్రిగా సేవలందించారు. ప్రధాని రేసులో పలుసార్లు నిలిచినప్పటికీ ప్రణబ్కు నిరాశే మిగిలింది. అయితే మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో నంబర్ 2గా ఉన్నారు. 2004లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాతి కాలంలో విదేశీ, రక్షణ, ఆర్థిక శాఖల్లో మంత్రిగా తనదైన ముద్ర వేశారు. 2008లో పద్మవిభూషణ్, 2019లో భారతరత్న పురస్కారాలు అందుకున్నారు ప్రణబ్ ముఖర్జీ. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్ ముఖర్జీలోకి పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యేక స్థానం ఉంది. మేధావిగా, సంక్షోభ పరిష్కారకర్తగా ఆయనకు ఎవరూ సాటి రారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. ఇప్పటి వరకు కీలక శాఖల్లో మంత్రిగా పనిచేసిన ఆయన 13వ రాష్ట్రపతిగాను తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా 1998లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికవడంలో కీలక పాత్ర ప్రణబ్దే. 2017లో రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ పోటీకి నిరాకరించిన ప్రణబ్ ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆర్ఎస్ఎస్ తరపున సభలో పాల్గొని ప్రసంగించిన వ్యక్తిగా ఘనత సాధించారు ప్రణబ్ ముఖర్జీ. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఢిల్లీలోని ఆర్మీ R&R హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచారు. కోవిడ్తో ఈ నెల 10న ఆయన ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత మెల్లగా కోలుకున్నారు. అయితే మెదడులో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. అయినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. 21 రోజులు ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ప్రణబ్ చనిపోయారని ఆయన కుమారుడు ట్విట్టర్లో ప్రకటించారు. రాష్ట్రపతి భవన్కు అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రణబ్దే. 2012 నుంచి 5 ఏళ్ల పాటు ఆయన రాష్ట్రపతిగా పనిచేశారు. బెంగాల్లో జన్మించిన ప్రణబ్ దా తన సుదీర్ఘ పొలిటికల్ కెరియర్లో ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టారు. 1969లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైన ప్రణబ్ పలు శాఖలకు మంత్రి పదవులు నిర్వర్తించారు. ఆర్థిక మంత్రిగా, ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడిగా, వాణిజ్య మంత్రిగా, విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2004లో జంగీపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు రక్షణ శాఖ మంత్రిగా, ఆ తర్వాత పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2017 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్న ప్రణబ్ ట్విట్టర్ ద్వారా యాక్టివ్గా ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే వెంకటేశ్వర్లు గారు.
అమ్మా నమస్తే అమ్మా. చూస్తున్నామండి, ఒక విషాద వార్త చూస్తున్నాం. మీకు ఆయనతో పర్సనల్ గా ఎలాంటి అనుబంధం ఉందండి? నాకు నేను కూడా 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండి యూనియన్ మినిస్టర్గా ఉన్న సందర్భంలో నాకు వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండేవాడమ్మా. అన్నిటికంటే ఏంటంటే 1999 2004 మధ్య నేను 5 సంవత్సరాలు వరుసగా ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఫైనాన్స్ మినిస్టర్, నేను ఆ చైర్మన్ హోదాలో ఉంటే ఆయన ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు ప్రణబ్ ముఖర్జీ గారు. అది పార్లమెంట్ రివిజన్ పే రివిజన్ కమిటీకి అది ఆ కమిటీలో మేము చేసినప్పుడు ఎక్సలెంట్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేయగలిగాం. దానిలో ఆయన కాంట్రిబ్యూషన్ కూడా చాలా హైగా ఉంది. అటువంటి మేధావుల్లో ఒకడు ఇవాళ భారతదేశంలో చాలా సీనియర్ నాయకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన చనిపోవటం అనేది దేశానికి యావత్తు దేశానికి రాజకీయ పార్టీలు రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచ మేధావుల్లో ఒకడని చెప్పుకోవచ్చు. అంతటి మేధావి ఆయన. ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అనేక దేశాల్లో ఆయన చాలా ప్రశ్నించారు. అటువంటి మేధావి ఈ రోజు చనిపోవటం అనేది దేశానికి తీరని లోటు, ఈ దేశ రాజకీయ రంగానికి కూడా చాలా తీరని లోటు. ఆయన కాంట్రిబ్యూషన్ ఈ దేశ ప్రగతిలో చాలా ఎక్కువగా ఉందని నాకు మనస్ఫూర్తిగా నేను అభిలషిస్తా ఉన్నా. దానిలో ఈయన వాళ్ళ చనిపోవటం అనేది దేశానికి పెద్ద లోటుగా ఆయన కుటుంబ సభ్యులకి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఉమారెడ్డి గారు, మీరు రైట్ గా పాయింట్అవుట్ చేసినట్టు పార్లమెంటరీ కమిటీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అందులో ఇచ్చే రిపోర్ట్స్ ఎక్కువ మంది మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ 6-7 కమిటీలు ఇంపార్టెంట్ అని చెప్తారు. ఇంటర్నల్ గా మీకు బాగా తెలుస్తుంది ఎలాంటి రోల్ ఉంటుంది ఈయనది అని. ఇన్స్టిట్యూషనల్ కమిటీస్ అని ఉన్నాయమ్మా 4. మిగతా కమిటీస్ అంతా పార్లమెంట్ కమిటీస్. అవును. కాన్స్టిట్యూషనల్ కమిటీస్ లో ఎస్టిమేట్స్ కమిటీ ఒకటి, మన ఎస్సీ ఎస్టీ కమిటీ, మిగతా ఈ 2 ఉన్నాయేమో. మొత్తం 4 కమిటీలే. 4 కమిటీల్లో ఇది ఒక ఇంపార్టెంట్ కమిటీ. ఆ కమిటీకి నేను చైర్మన్ గా ఉండే అవకాశం వచ్చింది 5 years. వాజ్పేయి గారు కూడా కమిటీకి చైర్మన్ గా ఉన్నారు, కానీ 2 years ఉన్నారు ఆయన పీరియడ్ లో. ఆంధ్రప్రదేశ్ నుంచి మన గవర్నర్ గా చేసినటువంటి ఆయన ఆయన ఉన్నారు ఒక టర్ము. ఆ విధంగా అది ఒక మంచి కమిటీల్లో ఆ కమిటీ రిపోర్ట్లు ఇవ్వటం అని అంటే చాలా ఇది. మేమైతే ఆ కమిటీ ఇది చేసేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్లు వాళ్ళని కూడా సమన్ చేసాం. ఎక్కడైతే తప్పులు పోయినాయో బ్యాంక్స్ అంతా రివ్యూ చేసి ఇవన్నీ చేసిన వాటిల్లో చాలా కీలకమైన పాత్ర వహించాం మేము ఆ కమిటీ ద్వారా. అటువంటి దానికి ఈయన చాలా మాకు చేసేవాడు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు. అటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఆయన మరణం అనేది దేశ రాజకీయాలకి దేశ ప్రగతికి కూడా చాలా లోటు అని మాత్రం నేను భావిస్తా ఉన్నా. అయితే ఆయన చాలా సౌమ్యుడమ్మా. ఎంత ఎవరిని కూడా ఆయనకి కోపం రాగా నేను ఎప్పుడు చూడలే. చాలా 3 సార్లు చాలా 15 సంవత్సరాలు ఆయనతో ఉన్నాం, కానీ ఆయన కోపంగా ఎవరినన్నా ఎదుటి వాళ్ళతో మాట్లాడటం అనేది నేను మాత్రం ఎప్పుడు దాన్ని గమనించలే. చాలాసార్లు నేనైతే వ్యక్తిగతంగా వెళ్తుండేవాడిని. నాకు సాన్నిహిత్యం ఉంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాటిల్లో ఈ 4 కమిటీల్లో ఇదొక కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ. దానికి ఆయన గైడెన్స్ చాలా ఇచ్చేవాడు. థ్యాంక్ యూ ఉమారెడ్డి గారు. ఫోన్ లైన్ లో నమస్కారం అమ్మా. నమస్కారం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం చేయనున్నారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. पार्लियामेंट का उनका भाषण हो या कोई व्यक्तिगत मुलाकात हो, वो हमेशा एक अच्छे शिक्षक के भूमिका में ही पेश आए। मैंने जब गुरु पूर्णिमा की
तो गुरु पूर्णिमा के दिन वो शिक्षकों के सम्मान के लिए हमारे कार्यक्रम में आए थे। मैंने उनको एक स्लेट भेंट की और उनको वो बहुत अच्छा लगा। उन्होंने विश्वविद्यालयों में जो भाषण दिए उनका संग्रह प्रकाशित हमने किया। एक महान राजनेता, एक धुरंधर रणनीतिकार, एक सभी प्रसंगों से अपने पार्टी को बचाने का काम और पार्लियामेंट में एक गरिमा के साथ और राष्ट्रपति पद का निर्वहन भी बहुत गरिमा के साथ किया। उनको हमारी भावभीनी श्रद्धांजलि। Today the country is mourning the death of Bharat Ratna Pranab Mukherjee. He was great son of India and he led a life which was unparalleled. He was a great politician, a very best administrator. His convincing ability was very effective because he was sincere when he spoke any day. And he was a basic teacher. There was teacher in him. So he addressed the youths and he used to like going to various universities to deliver convocation addresses. And these are the bunch of thoughts on education of him which we have published. And he was friend to everybody and used to guide us even we were in opposition. That is Pranab Mukherjee. We lost a great son. One epoch has ended. One era is lost and we are with the period family mourn his death. भारताचे पूर्व राष्ट्रपती भारतरत्न प्रणव मुखर्जी यांचं दुःखद निधन झालं. संबंध देश शोकसागरात बुडाला. एक మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి తీరని లోటన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సంపూర్ణ వ్యక్తిత్వంతో దేశానికే ప్రణబ్ వన్నె తెచ్చారని కొనియాడారు. మరణం తీవ్రమైన లోటు. ఆయన రాజకీయ భీష్ముడిగా పెరిగినటువంటి వ్యక్తి, అందచేత ప్రణందాన్ని పిలిపించుకునేటువంటి ఆప్యాయ వ్యక్తి. ఆయన బెంగాల్ నుంచి కేంద్రం వరకు రాజకీయాల్లో అనేక మలుపుల్లో క్రియాశీల పాత్ర వహించారు. కాంగ్రెస్ పార్టీ బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఈ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని స్థాపించడంలో, దాన్ని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ ప్రభుత్వాన్ని నడిపించడంలో కూడా క్రియాశీల పాత్ర వహించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నా ఎక్కువ బాధ్యతలు మొత్తం కూడా ఈయన నిర్వహించేవారు. అలాంటి వారు అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అధ్యక్ష భవనానికి కూడా వని తెచ్చారు. దేశ అధ్యక్షుడిగా చాలా అందరి మనల్ని కోరుకున్నాడు. బ్యాలెన్స్గా ఉండేవారు. ఒక మూర్తి పొందిన వ్యక్తిగా అందరి మనలో ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ ఒక సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించాడు. అలాంటి వ్యక్తి దేశం ఎప్పుడు మర్చిపోలేదు. ఆ ప్రణబ్ ముఖర్జీ చనిపోవడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తారు. ప్రణబ్ మృతిపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు, మేధావిని ఈ దేశం కోల్పోయిందని ప్రధాని సంతాపం తెలిపారు. ప్రణబ్ మృతితో ఒక తరం నేతను కోల్పోయామని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. క్లిష్ట సమస్యల పరిష్కారంలో ప్రణబ్ రాజనీతి ప్రదర్శించారని సీఎం జగన్ తన సంతాప సందేశంలో తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పెద్ద దిక్కును కోల్పోయామని రాహుల్ సంతాపం వ్యక్తం చేశారు.
2019లో ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ప్రణబ్ అందుకున్నారు. రాజకీయాల్లో వివాద రహితుడిగా పేరు పొందిన ప్రణబ్ గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 2018లో ఆర్ఎస్ఎస్ సమావేశానికి హాజరై ప్రణబ్ ప్రసంగించడం సంచలనమైంది. అనేక అంతర్జాతీయ పదవులను కూడా నిర్వహించారు ప్రణబ్ ముఖర్జీ. అంతర్జాతీయ సంస్థల్లో ముఖ్యమైన స్థానాలను అధిష్ఠించారు. ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంకుల్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్గా ఒకరిగా ఉన్నారు. పలు పుస్తకాలు కూడా రాశారు ప్రణబ్. థాట్స్ అండ్ రిఫ్లెక్షన్స్, ద టర్బులెంట్ ఇయర్స్, కొయిలేషన్ ఇయర్స్ వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. ప్రణబ్ పెద్ద కుమారుడు అభిజిత్ ముఖర్జీ కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో అభిజిత్ ముఖర్జీ ఓడిపోయారు. కుమార్తె శర్మిష్ఠ కూడా కాంగ్రెస్ పార్టీ నేత. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒక సాధువులా ఆయన భరతమాతకు సేవలందించారని ప్రశంసించారు. దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని ట్వీట్ చేశారు రాష్ట్రపతి. से वो वाकिफ नहीं थे और मेरा उनके संबंध तो बहुत पुराना संबंध रहा, क्योंकि 1990 के बाद मैं पहली बार उनको मिला तो तब वो कांग्रेस पार्टी में नहीं थे. तो मुझे याद है कि हम बेलवेडेयर में मैं, ललित भसीन और वो अक्सर कॉफ़ी पिया करते थे और चाय पिया करते थे और चर्चा करते थे कि किस तरह से कांग्रेस पार्टी का क्या हाल है और किस तरह से मुखर्जी साहब को वापस कांग्रेस पार्टी में आना चाहिए. फिर कांग्रेस पार्टी में आए और उनकी जो मेमोरी थी वो कभी किसी बात को भूलते नहीं थे. अगर उनको आप 1950 की बात याद करवा दो कि भाई उसमें कांग्रेस पार्टी का क्या रेजोल्यूशन रहा तो उनको याद रहता था. किस इलेक्शन में किस पार्टी को कितने वोट मिले, कितनी सीटें मिली, वो उनको याद रहता था. और मतलब कि वो अपने आप में एक इंसाइक्लोपीडिया थे. और ऐसे शख्स राजनीति में बहुत कम दिखते हैं और उनको किताब पढ़ने की बड़ी दिलचस्पी थी. नई नई किताबें पढ़ते थे, अपनी नॉलेज को, अपने ज्ञान को रोज के रोज बढ़ाते थे. और हमें कहते थे कि आप जो लोग कभी लोग वेल में जाते हैं पार्लियामेंट के द्वारा, संसद में जो वेल में जाता है वो सही नहीं है. और वो पार्टी की जब बैठक भी होती थी तो हमेशा यही कहते थे कि चर्चा करने से ज़्यादा फायदा होता है न कि वेल जाने में. और पार्लियामेंट की जो गरिमा है वो गिरती है अगर आप वेल में जाते हो. तो उनको पार्लियामेंट के प्रति बड़ा प्रेम था, प्रोसेसेस के प्रति बड़ा प्रेम था. और खैर कांग्रेस पार्टी के तो समझ लीजिए वो भीष्म पितामह थे एक किस्म के, और कोई ऐसा फैसला कांग्रेस पार्टी नहीं ले सकती थी जब तक उनकी सहमति ना हो. तो मैं समझता हूँ. और फिर ये तो फिर वो राष्ट्रपति जी बने और మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల ఏపీ సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబానికి సంతాపం తెలిపారు. जानकारी है, मैं अभी हॉस्पिटल से आया हूँ. दादा उनकी डेड बॉडी फिलहाल हॉस्पिटल के यही मॉडर्न और सुबह उनको वहाँ लेके जाया जाएगा. और जहाँ तक दाह संस्कार की बात है, सब्जेक्ट टू दैट परमिशंस ड्यू टू द कोविड
कल उसके बाद लोधी स्टेट के क्रिमिशन ग्राउंड पे किया जाएगा। समय समय पर आपको सही सूचना दे दी जाएगी। फिलहाल हम पे यही सूचना है। ठीक है सर, धन्यवाद। ప్రణబ్ మృతి పట్ల తన సానుభూతి తెలియజేయడానికి కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం పొన్నాల గారు. చాలా దురదృష్టకర విషయాన్ని ఈరోజు తెలుసుకోవడం బాధాకరంగా ఉంది. ప్రణబ్ ముఖర్జీ గారు అనేక రాజకీయాల్లో అనేక మెట్లు, చివరి మెట్టు భారత రాష్ట్రపతిగా ఉన్నారు. వారితో నాకు స్వయంగా ఉన్న అనుభవం, అదేవిధంగా తెలంగాణ ప్రజల అవసరాలు, రాష్ట్ర అవసరాలు, అదేవిధంగా పారిశ్రామిక అవసరాల గురించి చర్చించే అవకాశం, కలిసి మాట్లాడే విషయం నా దృష్టికి వెంటనే వస్తున్నది, మనసులో ఉండిపోతున్నది. ముఖ్యంగా తెలంగాణ అవసరం గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి చాలా రోజుల నుంచే వారు దాని మీద కృషి చేయడం, వారు రాష్ట్రపతిగా ఉండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రాజముద్ర వేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం, ఇది ఒక చారిత్రక ఘట్టం. ఈ ఘట్టానికి వారి రాజముద్ర మన మనసులో. దీనికంటే ముందు 2000 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు విషయంలో ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ముందు నేను ప్రత్యేకంగా, అప్పటికి ఉద్యమకారులు, ఈ రాజకీయ పార్టీలు ఏవీ లేవు, మేము 42 మంది శాసనసభ్యులం, మొదటి సంతకం నేను చేసి 42 మంది చేసింది ఒకటైతే, దానికంటే ముందు ప్రొఫెసర్ జయశంకర్ గారు, కీర్తిశేషులు ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు తెలంగాణ విషయంలో అనేక పర్యాయాలు వారితో చర్చించడం జరిగింది. వారిని స్వయంగా ఢిల్లీ తీసుకెళ్లి ఈ ప్రణబ్ ముఖర్జీ గారి నేతృత్వంలోని కమిటీ ముందు సుమారు 2.5 గంటలు తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల అవసరాలు, తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని వివరించి చెప్పడం జరిగింది. అప్పటికి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ రాజకీయ పార్టీలకు కానీ, లేకుంటే ఉద్యమకారులు కానీ, ఇప్పుడు చలామవుతున్న వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు. ఆ తర్వాతనే పరిచయాలు పెరిగినాయి. అంటే తెలంగాణ అవసరాల గురించి మొట్టమొదటిగా వారికి విశదీకరించింది ప్రొఫెసర్ జయశంకర్ గారు. అందులో భాగస్వామి నేను అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అది ఏమైనా ఒక ప్రజల అవసరాల గురించి ఆలోచించిన మనిషి, సమస్యలు పరిష్కార దిశలోపట విశేష కృషి చేసిన వ్యక్తిగా మర్చిపోలేకుండా ఉన్నాం. అదే కాకుండా మూడవది 1985లో కామర్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా నేను శాసనసభ్యుడిగా కూడా కాలేదు, అయినప్పటికీ ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా నేను అమెరికా నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసి వచ్చిన నేపథ్యం. ఈ దేశంలో మొదటిసారిగా సోమానీస్ అండ్ జాన్సన్స్ తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా సెరమిక్ టైల్స్ తయారు చేయడానికి లైసెన్స్ తీసుకున్నవాడిగా, దానిలో ఉన్న సాధక బాధకాలను వివరించడానికి ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరు రికమెండేషన్ లేకుండా స్వయంగా వెళ్లి కలవడం జరిగింది. అంటే చూడండి, ఒక దేశంలో కామర్స్ మినిస్టర్ గా ఉన్న వ్యక్తి 1985లో ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను కలవడం, అందులో ఉన్న సాధక బాధకాలను చెప్పి ఎక్సైజ్ డ్యూటీ 30% ఉంది, దీనివల్ల పరిశ్రమలు ఇక్కడ స్థానికంగా ఉత్పత్తి పెరగడం కష్టం, ఆ రోజుల్లో ఇటలీ, జర్మనీ నుంచి ఎక్కువగా టైల్స్ దిగుమతి చేసుకుంటున్నాం, దీని ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం విషయంలో ఈ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలి అని చెప్పిన నేపథ్యంలో నేనెవరో వారికి తెలీదు, ఎవరూ రికమెండ్ చేయలేదు. అయినా మన దేశంలో, మన వ్యవస్థ లోపల మరి ఎట్లా ఉంటుందో మనకందరికీ తెలుసు. 18 రోజుల్లో 30% తగ్గించిన విషయం నేను ఇక్కడ స్వయంగా చెప్పడం జరుగుతున్నది. దీనివల్ల వారు రాష్ట్రపతిగా అయిన తర్వాత హైదరాబాద్ నగరంలో కార్యక్రమానికి వచ్చినప్పుడు, ఫిక్కీ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం 18,000 కోట్ల రూపాయల టర్నోవరు దేశంలో ఉత్పత్తి కావడమే కాకుండా 10,000 కోట్ల రూపాయల ఎగుమతులు చేసుకునే అవకాశం కల్పించడమే కాకుండా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు మీ ఒక్క నిర్ణయంతో అని చెప్తే చాలా సంతోషపడ్డారు. ఇది కాకుండా 2004లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో నన్ను ఇరిగేషన్ శాఖ, నీటిపారుదల శాఖ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాది వేసి 50 సంవత్సరాల కింద అప్పటికి అది ఆధునిక దేవాలయాలుగా గుర్తించి పట్టుదలతో పనిచేయాలని చెప్పిన కర్తవ్యాన్ని
దృష్టిలో పెట్టుకుని ఇది చివరి ఆయకట్టుకు నీళ్లు రావడం 50 సంవత్సరాల తర్వాత ఆధునీకరించే కార్యక్రమం చేయకపోతే నష్టపోతామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని వారి దృష్టికి తీసుకెళ్లి ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున చేస్తా ఉన్నది. ఈ ఆధునీకరణ వల్ల 22 లక్షల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీళ్లు రావడమే కాకుండా ఉత్పత్తి పెరగడమే కాకుండా దిగుబడులు పెరగడమే కాకుండా ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసి ఆ రోజుల్లో వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవాలి అంటే, రుణం తీసుకోవాలి అంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి. ఎందుకంటే తక్కువ వడ్డీతో వచ్చే రుణాలు కాబట్టి. ఇది నేను వారికి అరగంట సేపు ఆర్థిక శాఖ మంత్రులుగా ఉంటే నేను పూర్తి స్థాయిలో వివరించిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటున్నా. ఆ అరగంటలో చెప్పిన తర్వాత మొదటిసారిగా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా 2220 కోట్ల రూపాయలకు అనుమతి ఇచ్చి ప్రపంచ బ్యాంకు రుణం తీసుకునే విధంగా ఉమ్మడి రాష్ట్రానికి మనకు అవకాశం కల్పించాడు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటే విషయం, ఒక సాధారణ వ్యక్తి కలవడం, సాధారణ వ్యక్తి దేశ రాష్ట్ర అవసరాల గురించి మాట్లాడిన నేపథ్యంలో ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి అది దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకము. ఇలాంటి రాజకీయ నాయకులు దేశంలో ఉండాల్సిన అవసరం, అటువంటి ఆలోచన విధానం ఉండాల్సిన అవసరం. తెలంగాణ ప్రజలు ఏ కోరికతోటైతే తెలంగాణ కావాలని కోరినారో ఆ కోరికను తీర్చిన మహానాయకుడిగా వారికి నిజమైన నివాళులు ఈ తెలంగాణ ఆ రోజు అనుకున్న దిశలోపట మరి కార్యక్రమాలు చేస్తే రాష్ట్రం ముందుకు పోగలిగితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చగలిగితేనే వారికి నిజమైన నివాళుడు తప్ప మరి మాటలతో కాదు అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పొన్నా లక్ష్మయ్య గారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపై జాతీయ జెండా అవనతం చేయనున్నారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీకి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. मुखर्जी साहब ने मुझे कहा कि जब मैं छिंदवाड़ा से चुना गया कि मैं छिंदवाड़ा आऊँगा। वे 3 दफ़े छिंदवाड़ा आए, 2 दफ़े तो केंद्र मंत्री के रूप में और आखिरी दफ़े वो छिंदवाड़ा आए। मैंने कहा वो राष्ट्रपति थे तो एक दिन राष्ट्रपति भवन में उन्होंने मुझे कहा मैं छिंदवाड़ा आना चाहता हूँ, मैंने सुना है कि वहाँ हनुमान मंदिर बना है। तो मैंने कहा कि जरूर आइए। तो वो छिंदवाड़ा आए, हमारे जो प्रशिक्षण केंद्र हैं, स्किल सेंटर्स हैं, उनको देखा और हमारा हनुमान मंदिर देखा। बड़े खुश हुए हनुमान मंदिर का, कहते मेरी पीठ थपथपा के बोले कि बहुत अच्छा कमल, तुमने बहुत अच्छा किया है और मैं आज यहाँ आके मुझे सबसे ज़्यादा खुशी है। For 46 years. I met him first in 1974 when I was not in full-time politics. He has always been a guide and mentor and inspired me to contest the elections. I remember in 1979, he would sit with me in the night and tell me that you must contest an election. I had never even thought of contesting an election. But coming from him, I would take it seriously. He helped me when I was a cabinet minister in Delhi. He helped me when I was Parliamentary Affairs Minister. When we couldn't resolve many issues, I would take leaders of opposition parties to him. And he has presided over some of the most momentous moments in this country. The liberalization process, whether it was IMF, whether it was World Bank. And whenever I met the World Bank president or the IMF chief, they would remember him by name. Very few finance ministers or ministers of governments these people remember by name, but Pranab Mukherjee was one person they would remember by name because of his wisdom, his knowledge. And one personal thing was there that he would go to sleep close to midnight every day. And I would visit him at 10:30, 11 in the night. And the last thing he did throughout his life was he wrote a diary. And sometimes when they were writing the diary, he says, you know in how many pages your name is mentioned in this diary? And we would both laugh. He would write his diary. I hope one day we all get to get the contents of that. So I pay my tribute to him.